వెల్కమ్ టు గణేష్. బీజేపీ రాజకీయం చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. పొత్తు ఎవరితో ఎప్పుడు పెట్టుకోవాలో, ఎవరిని ఎప్పుడు పక్కకు పెట్టాలో బీజేపీకి బాగా తెలుసు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చుతుంది. అంటే ప్రభుత్వం మారడంలో బీజేపీ ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి రాజకీయాలు చూసుకుంటే కూటమి అదే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సైతం మిత్రపక్షంగానే వ్యవహరిస్తుంది. దానికి ఇటీవల జరిగిన సంఘటనే ఉదాహరణ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం వైసీపీ ఎంపీల రాజ్యసభ సభ్యుల మద్దతు కోరాడు. దానికి జగన్ సైతం సై అన్నట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరి మధ్య ఉన్న మైత్రి తేటా తెల్లమైందని తెలుస్తుంది. గతంలో కూడా అంటే 2019లో వైసీపీకి మద్దతు ఇచ్చింది. 2019లో వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. ఆ తర్వాత టీడీపీతో జత కట్టింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీలు గెలుస్తాయని కొంతమంది అంటుంటే, గెలిచే పార్టీలకు బీజేపీ మద్దతు ఇస్తుందని రాజకీయ ఉద్దండులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీ వద్ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తుందో అంచనా వేయడం అంత కష్టం కాదు. అందుకని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ పార్టీకి గెలుపు అవకాశం ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం బీజేపీ వ్యూహం. ఆ క్రమంలోనే వైసీపీని దూరం పెట్టదు, కూటమితో కలిసి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగుతుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ బలపడితే పార్టీతో ఎలాంటి వైర్యం లేదు కనుక వైసీపీ బీజేపీ కలిసి బరిలో నిలుస్తుంది. అందుకనే జగన్ను కాపాడుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు 3 చెర్ల నీళ్లు తాపించాలని బాబు కంకణం కట్టుకున్నారు. కానీ మోడీ నిర్ణయంతో బాబు సైలెంట్ అయ్యారట. ఇదే విషయాన్ని అటు అమిత్ షాతో చెప్పినప్పుడు జగన్కు చెక్ పెట్టే సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా చెబుతానని, అప్పటి వరకు ఆగమని అమిత్ షా బాబుతో చెప్పారట. అంతేకాదు బీహార్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ విషయం ఆలోచించవచ్చు. అప్పటి వరకు జగన్ను అరెస్టు చేయొద్దంటూ కేంద్రం నుంచి సిబిఐ, ఈడీలకు ఆదేశాలు కూడా వెళ్ళినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ రాజకీయం చాలా క్లియర్గా ఉందని బాబుకు సైతం అర్థమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ చెప్పుకునే బీజేపీ డబుల్ గేమ్ను దెబ్బ కొట్టాలని బాబు సైతం ఆలోచిస్తున్నారట. అవకాశం దొరికితే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే పొత్తులో భాగంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి కేంద్రంతో కలిసే ఉండాలి. లేదంటే అమరావతి పూర్తి కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. ఆ రెండు పూర్తి చేయకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళలేరు. అందుకే కేంద్రం ఎన్ని ఆటలాడినా బాబుకు బీజేపీ ఆటలన్నీ తెలిసినా ఏం తెలియనట్టు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.